రోహిత్ శర్మ మీద బాగా బజ్ నడిచింది ఏంటి సార్ అంటే పంజాబ్ కింగ్స్కి వెళ్తాడని ఆక్షన్లోకి వస్తే హ్యూజ్ అమౌంట్ ఇప్పటి వరకు మనం ఐపీఎల్ ఆక్షన్లో చూడనే వెళ్ళొచ్చు, ఎంత వెళ్ళచ్చు. అది చెప్పాలి, అది డైనమిక్స్ బట్టి ఉంటుందండి ఖచ్చితంగా. మంచి పెద్ద అమౌంట్కి అయితే వెళ్ళడానికి అన్ని ఆస్కారాలు ఉన్నాయి. సో రీజన్స్ కూడా చెప్తా. ఓకే, ఒకటి లీడర్షిప్ మెటీరియల్ వస్తుంది, లీడర్షిప్ మెటీరియల్. అవును సార్. రెండోది యంగ్స్టర్స్ అందరికీ అతను ఒక చాలా ఫ్రెండ్లీగా ఉండే ఒక ఇన్స్పిరేషన్. అందరితో మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఇప్పుడు ఉన్న టీంలో కూడా వాళ్ళతో కూడా చాలా ఫ్రెండ్లీగా, చాలా చిల్గా, చాలా కూల్గా ఉంటాడు. మూడోది ఆయన T20 క్రికెట్ ఆడిన విధానం లాస్ట్ 1.5 years, వన్ డే కానీ వైట్ బాల్ క్రికెట్ ఆడిన విధానం వేరే లెవెల్లో ఉంది. సో డెఫినెట్లీ ఆ ఒక ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. దాని నాలుగోది 5 ట్రాఫీలు గెలిచాడు, అది మర్చిపోవడానికి లేదు. లేదు లీడర్షిప్ మెటీరియల్ ఇస్ అబౌట్ లీడింగ్ ద టీమ్. అవును సార్. మీకు పెడిగ్రీ అంటే 5 ట్రాఫీలు గెలిచాడు. సరే ఛాంపియన్స్ లీగ్ ట్రాఫీలు గెలుచుకుంటే ఇంకో 2 కలుపుకోండి. వరల్డ్ కప్ కూడా గెలిచిన కెప్టెన్ అతను. సో డెఫినెట్లీ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ అమౌంట్ గోయింగ్ ఫర్ హిమ్. పైగా T20 క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లా. సో ఖచ్చితంగా హై అమౌంట్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.